పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. కీలక బిల్లులను ఆమోదింపు చేసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుండగా వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు కూడా సమాయత్తం అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలు ఈ సమావేశాల్లో హాట్ టాపిక్గా మారనున్నాయి. అధికార పక్షం అలాగే విపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఎందుకు కీలకంగా మారాయి, ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు లోక్సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో ఎన్డీఏ బలం మరింత పెరిగింది. స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు, చిన్న పార్టీల మద్దతుతో రాజ్యసభలో తన సంఖ్యాబలాన్ని మరింత పెంచుకునే దిశగా అధికార కూటమి అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలానికి ఎన్డీఏ చేరువవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో విపక్ష కూటమిలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు, మిత్రపక్షాల మధ్య పొత్తుల మార్పులు విపక్ష ఐక్యతపై ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కీలక బిల్లుల విషయంలో ఉమ్మడిగా పోరాడాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ధరల పెరుగుదల, ఇంధన ధరలు, విదేశాంగ విధానం, ఇతర ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అభివృద్ధి, సంస్కరణల ఎజెండాతో ముందుకు సాగుతామని అధికార పక్షం చెబుతోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక బిల్లుల ఆమోదం, రాజకీయ విమర్శలు, సంఖ్యాబలం పరీక్ష, ఇలా అనేక అంశాలతో ఈ సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నాయి. అధికార పక్షం తన ఎజెండాను ఎంతవరకు అమలు చేస్తుంది, విపక్షాలు ఎంత సమర్థంగా ప్రతిఘటిస్తాయి అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.